తీసుకుందాము. కృష్ణాలి గారు ఏంటి వంగవీటి రాధా గారిని పిలుస్తుంటారు, చర్చిస్తుంటారు, మాట్లాడుతుంటారు, అదిగో అయిపోయింది ఏదో ఇస్తున్నారంటారు. నాకు తెలిసి అయితే ఈ 3 సంవత్సరాలు ఇచ్చే పరిస్థితి ఏం కనపట్లేదని అనిపిస్తుంది. నేను బుజ్జగించడానికి పిలిచారా, నేను ఎందుకు పిలిచారా, నేను ఏదో పదవులు కూడా అధికార ప్రతినిధులు, రాష్ట్ర కార్యదర్శులు, అదేవిధంగా జాతీయ కార్యదర్శులు పదవులు కూడా రిలీజ్ చేసింది తెలుగుదేశం పార్టీ చాలా పదవులు. మరి ఈయనకేమి కనీసం ఒక పదవి కానీ లేకపోతే ఒక జిల్లా అధ్యక్షుడు కానీ, అంటే ఆయన ఆ స్థాయిలో జిల్లా అధ్యక్షుడు తీసుకుంటే బాగోదేమో. మరి ఆయనకి అసలు ఏంటి క్లారిటీ లేని పరిస్థితి, క్లారిటీ లేని రాజకీయం? కృష్ణాలి గారు ఎనలిస్ట్గా ఏం చెప్తారు మీరు? ఆయన బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఆయన క్లారిటీ ఉండాల్సింది వంగవీటి రాధాకి క్లారిటీ ఉండాలా. ఆయనకి ఏం పదవి కావాలనుకుంటున్నాడు, పార్టీలు ఏం పదవి కోరుకుంటున్నాడు, ఏమి ఆయన డిమాండ్ చేస్తున్నాడు, వాళ్ళు అంతర్గతంగా పిలిచారు, మాట్లాడారు. కాబట్టి ఆయన గౌరవించి పిలిచినట్టేగా పార్టీ. కాబట్టి ఆయన ఏదో ఒకటి అడుగుతారు, ఆయన అడిగిన దాని మీద ఏమి ఇవ్వాలి అనేటువంటి దాని మీద పార్టీ నిర్ణయిస్తుంది. ఆయన ఇప్పుడు 2 ఎన్నికల్లో ఉన్నాడు, 2 ఎన్నికల్లో ఆయనకి సీట్ రాలేదు. సీట్ ఇవ్వట్లేదు అంటే అర్థమైంది అని అంటే వంగవీటి రాధాకి సీట్ ఇస్తే ఓడిపోతాడు అనేటువంటి దాని మీద సీట్ ఇవ్వట్లేదు. ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా వాస్తవం. గెలిచే వాళ్ళకి సీట్లు ఇస్తారు, ఓడిపోయే వాళ్ళకి సీట్లు ఇవ్వరు. మీరు ఎట్లా చెప్తారు సార్? మీరు ఏమైనా సర్వే చేశారేంటి విజయవాడలో? సర్వే కాదండి, మీరు ఇస్తారా సీట్? ఏమైనా మీకు పార్టీ ఉందా? తెలుగుదేశం వాళ్ళ ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉండడు. 2019 ఎన్నికల్లో 24 ఎన్నికల్లో ఆయనకి సీట్ ఇవ్వలేదు. వాళ్ళ నాన్న పోటీ చేశాడు, ఇంతకుముందు అక్కడ గెలిచాడు, ఇంతకుముందు రాధా కూడా గెలిచాడు, ఇవన్నీ చేశాడు. ఇప్పుడు ఆయనకు ఫాలోయింగ్ కానీ మిగతా వ్యవహారాలు కానీ ఆయనకి ఏమి లేవు అనేది పార్టీలో అర్థమవుతున్నటువంటి అంశం. అందుకనే ఏమీ సీట్ ఇవ్వట్లేదు ఎన్నికలు వచ్చినప్పుడు. ఇప్పుడు ఏదైనా నామినేటెడ్ పోస్టుల కోసం ఆయన ఏమైనా బతలాడుకుంటున్నాడేమో నాకు తెలియదు. మరి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ నాకు తెలిసి అయితే 2027లో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కొన్ని సీట్లు వస్తున్నాయి. ఎమ్మెల్సీలు ఖాళీలు అవుతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కాబట్టి ఆ ఎమ్మెల్సీలు ఏదైనా ఒక సీట్ ఇస్తారేమో నేను అనుకుంటున్నాను. అందుకు పిలిచి మాట్లాడి ఉంటారనుకుంటున్నాను. అలాగే ఆయన పార్టీ వ్యతిరేకంగా ఏం మాట్లాడలే, ఎక్కడ మాట్లాడలా, నాకు అన్యాయం జరుగుతుందని ఏమన్నా మాట్లాడలేదు. నాకు అన్యాయం జరిగితే లేదా నేను గోదావరికి పోతానని ఆయన చెప్పినటువంటిది వ్యవహారం ఏం లేదు. ఆయన అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా ఎక్కడా ప్రకటించలేదు. ఆయన పార్టీతో సంతృప్తిగానే ఉన్నాడు, పార్టీ ఆయన పట్ల సంతృప్తిగానే ఉంది. మీకు నాకు వచ్చినటువంటి సమస్య ఏముంది? ఇక ఆయనకి ఏం పోస్ట్ ఇస్తారు ఏంటి అనేటువంటి దాని మీద ఎమ్మెల్యే స్థాయి అయితే లేదు అనేటువంటిది పార్టీ నిర్ణయించింది. కాబట్టే ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని నేను అనుకుంటున్నా. ఇది నా అభిప్రాయం. ఆయన ఎమ్మెల్సీ ఇస్తారేమో. ఒకవేళ కాపు ఓట్లు వ్యవహారం ఇవన్నీ కావాలి అనుకుంటే ఒకవేళ ఇవ్వచ్చు. కాపు ఓట్లు కూడా వంగవీటి రాధాని బేస్ చేసుకొని కాపు ఓట్లు కూడా రావు అని కూడా తెలుగుదేశం పార్టీ అనుకుంటుందేమో నా అభిప్రాయం. ఎందుకు అని అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కూటమిలో, అనుబంధంగా జనసేన పార్టీ ఉంది కూటమిలో. పవన్ కళ్యాణ్ వెనకాలే సామాజిక వర్గము కాపులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రాధా వెనకాల ఎవరు ఉన్నారు? ఆయన ఇప్పుడు ఒక చెట్టు పెరిగి చెప్తే కాయలు అమ్ముకునేటువంటి వ్యవహారము ఎక్కువ రోజులు సాగదు. ఒకప్పుడు వంగవీటి రంగా ఒక గొప్ప నాయకుడు కాదంటలా. ఇప్పుడు వాళ్ళ పిల్లలిద్దరూ మరి వంగవీటి ఆశాకిరణ్ ఒకవైపున ఆవిడేదో ప్రయత్నాలు చేస్తుంది, ఏ పార్టీలో చేరుతో తెలియదు. ఇప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. వీళ్ళకి ఏదైనా జనాభా ఉండి కాపులు వీళ్ళకు ఉండి మద్దతు ఉండి వీళ్ళ జనంలోనే ఉండేటువంటి పరిస్థితి ఉంటే పిలిచి బతలాడి వాళ్ళకి సీట్లు ఇస్తారు. లేదంటే నాకు పలానా సీటు కావాలని డిమాండ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ డిమాండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి గురించి మాట్లాడుకున్నా సరే మీకు జనాభా ఎంతమంది మీకు మద్దతు ఉన్నారు, మీకు రాజకీయాల్లో మీ ప్రభావం ఎంత, ఆయా పార్టీలను గెలిపించేటువంటి విషయంలో మీ పాత్ర ఏమిటి అనేటువంటి దాని మీదనే విలువ ఆధారపడి ఉంటుంది తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ రోజున వంగవీటి రాధా అనేటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ఒక రాష్ట్ర నాయకుడిగా చూసేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఆయన పార్టీలో పదవులు కావాలని అడిగాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయనకైతే ఏమీ అనౌన్స్ భవిష్యత్తులో ఇవ్వచ్చా కృష్ణాలి గారు? ఇప్పుడు ఏదో 4 రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ అవుతున్నాయి. రాజ్యసభలో నేనన్న ఎమ్మెల్యేకి ఇవ్వటానికి ఆయనకి ఆ స్థాయి లేదని పార్టీ అభిప్రాయపడ్డాయి. ఎమ్మెల్యే సీటు ఇవ్వనప్పుడు రాజ్యసభ ఇచ్చి ఎంపీగా పంపించేటువంటి పరిస్థితులు ఏముంటాయి? ఎందుకు ఉంటాయి? అలాంటి పరిస్థితి ఏముండదు. ఎమ్మెల్సీకి ఎక్కువ, ఆయన ఎమ్మెల్యేకి తక్కువ అనేటువంటిది నా అభిప్రాయం. పార్టీ యొక్క అభిప్రాయం కూడా ఇదే అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆయన గొప్పోడు, వాళ్ళ నాన్న గొప్పోడు, ఇవన్నీ మనం మాట్లాడటానికి బాగుంటాయి. రాజకీయ పార్టీలు ఈ గొప్పతనాలని ఏం చూసేటువంటి వ్యవహారం ఉండదు. ఎవడు దమ్ముండి జనముండి వాళ్ళు ఉంటే వాళ్ళని మాత్రమే ఆయా పార్టీలు గౌరవిస్తాయి, భయపడతాయి.
వీళ్ళు భయపెట్టినా కూడా కుదిరేదానికి అవకాశం ఉంటుంది. అసలు తెలుగుదేశం పార్టీకి రాధాకి ఏ విధమైన విభేదాలు లేనప్పుడు ఆయన ఏం సీటు అడుగుతాడు, ఏమిస్తారు అనేటువంటి దాని మీద వాళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు ఉన్నప్పుడు ఏం జరిగిద్దో చూడాలి. నాకు తెలిసి 2027 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక అవకాశం రావచ్చు అని నేను అనుకుంటున్నా. 2029 ఎన్నికలకి ముందు ఏదైనా రాధాకి ఏదో ఒక ఎమ్మెల్సీనో లేకపోతే ఏదో ఒక కార్పొరేషన్ పదవులు అలాంటివి ఏమైనా ఇస్తారేమో అని అనుకుంటున్నాను తప్ప ఆయనకేమి గొప్పగా రాజ్యసభ ఇలాంటి వ్యవహారాలు ఇలాంటి వాటికి అవకాశం లేదని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం అయితే.